మార్కెట్ లో ఏదైనా తక్కువ ధర ఉంటే అతి తక్కువ ధర అంటే ఈ సోరకాయలు అన్నమాట. చూస్తున్నారా ఎల్లో క్యాప్సికం. ఇది లోకల్ వంకాయలు 600 కవర్ పోయేది 300 400 అవుతుంది. ప్రతి రోజు ఉంటది. టమాటా చూస్తున్నారు కదా, ఇదైతే కాలీఫ్లవర్ క్యాబేజ్ అన్నమాట. ఈ దోసకాయ చూడండి, సైజ్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. చూడొచ్చు ఇట్లా బరువు అయితే చూసుకుంటారు కదా. తాజా అంటే తాజా ఉంది. ఇది మన తెలంగాణలో అయితే చామగడ్డ అంటారు. ఆలు 12 రూపాయలకైతే కేజీ అయితే ఇస్తున్నారు. సోరకాయల్లో ఇదొక సోరకాయ రకం అన్నమాట. మన చిక్కుడుకాయ, పల్లికాయ, బీర్నీస్ కాయ, ఇవి పొడుగు వంకాయలు చూడండి. బజ్జి మీద అయితే చాలా పొడవుగా ఉంది. మిర్చి చూడండి ఎంత తాజా ఉందో. తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్, బోయినపల్లి, సికింద్రాబాద్. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి కూరగాయలు ఉన్నాయి, ఎలా రేట్లు ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. ఎంట్రీ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ యార్డ్ కార్యాలయం అని ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ ఈ రోజు మార్కెట్ లో ఏ ప్రైస్ ఉన్నాయో ఇక్కడ వాళ్ళైతే అప్డేట్ అయితే చేస్తారు. కాకపోతే టైం అయితే తీసుకుంటారు. నిన్నటి రేట్లు అయితే ఇక్కడ ఇప్పుడైతే ఉన్నాయి. ఈ రోజు 25/2/2026. కాకపోతే నిన్నటి రేట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ప్రైస్ అయితే మార్చుతారనమాట. ఇప్పుడైతే మనం లోపలికి అయితే రావడం జరిగింది. నా బ్యాక్ సైడ్ ఉంది చూసారా, అదైతే బైక్ పార్కింగ్ అనమాట. అక్కడ కాకుండా ఇక్కడ ఇలా బయట కూడా పెడుతూ ఉంటారు. మరి అదైతే మార్కెట్ అయితే ఉంది. మనమైతే వెళ్ళి మార్కెట్ ని అయితే ఎక్స్ప్లోర్ చేసిద్దాం. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వెల్కమ్ టు హెచ్ఆర్ఈ వ్లాగ్స్. వెల్కమ్ టు హెచ్ఆర్ఈ. మనం మొదలు పెడదాం మన బిహారీ. ఇది మనం ఇప్పుడు ఎలాగైతే వచ్చామో ఆధార్ అన్నమాట. మనం కొంచెం టర్నించుకుంటే మనకు ఈ విధంగా మార్కెట్ అయితే కనిపిస్తుంది. చూడొచ్చు చాలా అంటే చాలా ట్రక్స్ అయితే ఉంటాయి. మనం లోపలికి వెళ్తే ఇంకా చాలా ట్రక్స్ అయితే మనకైతే అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. చూడండి ఇలా చిన్న చిన్న ఆటోలు, పెద్ద పెద్ద ఆటోలలో వాళ్ళైతే తీసుకెళ్తూ ఉంటారన్నమాట. ఇక్కడికి చాలా అంటే చాలా ఎక్కువ మంది అయితే రావడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సినవి తీసుకెళ్లి వాళ్ళ యొక్క మార్కెట్లలో అయితే అమ్ముకుంటారు. ఇక్కడ చూడండి మొత్తం ట్రక్కులో అయితే తీసుకువచ్చారు. చూద్దాం ఇక్కడ ఇంకేమేమి అవైలబుల్ గా ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ రోజు మార్కెట్ రేట్స్ వచ్చి స్వీట్ కార్న్ వచ్చేసి 18 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పర్ కేజీ. మీకు ఎవరికైనా స్వీట్ కార్న్ కావాలనుకుంటే షాప్ నెంబర్ A1 అవైలబుల్ ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది. తప్పకుండా రాగలరని ప్రతి వ్యక్తికి చెప్తున్నా నేను. క్వాలిటీ బాగుంటుంది, రేట్ ఆఫీస్ మంచి రేట్ ఉంటుంది రండి. ఈరోజు మాత్రం 15 నుంచి 16 రూపాయలు నడుస్తుంది పర్ కేజీ. టమాటో వచ్చేసి 150 రూపాయలు పర్ ట్రే. 25 కిలో ట్రే వచ్చేసి 150 రూపాయలు. ప్రతిరోజు దొరుకుతుంది. చూస్తున్నారు కదా, ఇదైతే స్వీట్ కార్న్ అనమాట. స్వీట్ కార్న్ అయితే 16 రూపాయలకు కేజీ, దానికన్నా కిందకి అయితే ఇస్తున్నారు. ఇదైతే బ్యాగ్ వచ్చేసి 60 కేజీల వరకు అయితే ఉంటుంది. టమాటా చూస్తున్నారు కదా, ఈ రోజు ప్రైస్ వచ్చేసి ట్రే 25 కేజీస్ అయితే ఉంటుంది. 150 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఇంకా తక్కువ ధర ఇస్తున్నారో లేదో మనం కనుక్కుందాం. ఇదైతే కాలీఫ్లవర్ చూడండి, ఈ బ్యాగ్ మొత్తం 250 రూపాయలకే ఇస్తున్నారు. చూడండి ఎంత తక్కువ అంటే అంత తక్కువ. చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళొస్తారు అనమాట. మొత్తం లోడ్ అయితే లోడ్ నింది. ఇదైతే క్యాబేజ్ అనమాట. 500 రూపాయలకి అయితే బ్యాగ్ ఇస్తున్నారు. క్యాబేజ్ అయితే 500 రూపాయలు, కాలీఫ్లవర్ అయితే 250, సగం అన్నమాట. చాలా అంటే చాలా లోడ్ అయితే ఉంది. రోజు వస్తుంది, రోజు అవైలబుల్ గా ఉంటుంది. ఇది మన బోయినపల్లి మార్కెట్ లో ఈ రోజు ప్రైస్ అయితే ఇలా ఉన్నాయి. బెండకాయ చూస్తున్నారు కదా, తాజా అంటే తాజా ఉంది. 15 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇదైతే రోజు రేట్లు అయితే మారుతూ ఉంటాయి, గమనించగలరు. ఇదైతే మొత్తం బఠానీ అన్నమాట. 23 రూపాయలకు కేజీ అయితే ఇస్తున్నారు. మనం బయట మార్కెట్లలో లూజ్ గా దొరికేటంటే అవి మొత్తం కలర్ వేసి అమ్ముతారు అనమాట. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా ఫ్రెష్ అయితే ఉంటుంది. చూడండి ఆనియన్ మాత్రం చాలా అంటే చాలా ఉంది. ప్రైస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈరోజు అయితే ఆనియన్ ప్రైస్ వచ్చేసి 15 రూపాయలు అయితే కేజీ ఇస్తున్నారు. 50 నుంచి 55 కేజీల వరకు అయితే ఈ ఉల్లిగడ్డ బ్యాగ్ అయితే ఉంటుంది. ఇదైతే రెడ్ క్యాప్సికమ్ చూడండి, 8 నుంచి 10 కేజీల వరకు అయితే ఉంటుంది. ఈ బ్యాగ్ 500 రూపాయలకైతే ఇస్తున్నారు. రెడ్ క్యాప్సికమ్. ఇక్కడ సొరకాయలు, దోసకాయలు, దొండకాయలు, ఇంకా గుమ్మడికాయలు,
చాలా అంటే చాలా అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఒకవేళ మార్కెట్కి వచ్చినట్లయితే మీకు తెలుస్తుంది అనమాట. రేట్లు అడిగి తెలుసుకున్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి. ఇప్పుడు సూరకాయల ప్రైస్ అడుగుదాం. ఈ కీరలు వచ్చేసి 400, 350, 300. సొరకాయలు వచ్చేసి 100కు 2. వంకాయలు 200 కవరు. ఇక కూరగాయల రేట్లు ఫుల్ డౌన్ ఉన్నాయి. మార్కెట్ లో ఏదైనా తక్కువ ధర ఉంటే అతి తక్కువ ధర అంటే ఈ సూరకాయలు అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, మొత్తం 15 కాయలు అయితే ఉన్నాయి. చాలా పొడుగుగా అయితే ఉన్నాయి. ఇది కేవలం 50 రూపాయలకే ఇస్తున్నారు. 50 రూపాయలు డివైడెడ్ బై 15 మీరే డివైడ్ చేసుకోండి. ఎంత ప్రైస్ ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఎంత తక్కువ అంటే అంత తక్కువ. 100 రూపాయలకి అయితే 2 కవర్లు అయితే ఇస్తున్నారు. అంటే 100 రూపాయలకి 30 పీసులు అయితే వస్తున్నాయి. ఇక్కడ కందగడ్డ కూడా అవైలబుల్ గా ఉంది. ఇది మన తెలంగాణలో అయితే చామగడ్డ అంటారు. ఇదైతే 25 రూపాయలకు కేజీ ఇస్తున్నారు. ఆలు 12 రూపాయలకి అయితే కేజీ అయితే ఇస్తున్నారు. ఈ బ్యాగ్ వచ్చేసి 50 నుంచి 55 కిలోల వరకు అయితే ఉంటుంది. చూడండి, లోడ్ మొత్తం లారీ లోడ్ అన్నమాట. 12 రూపాయలకు కేజీ. సోరకాయల్లో ఇదొక సోరకాయ రకం అన్నమాట. ఇంతకుముందు చూసాం కదా, పొడవుగా ఉంది. ఇది వచ్చేసి కొంచెం రౌండ్ రకం అయితే ఉంది. మన చిక్కుడుకాయ, పల్లికాయ, బీర్నీస్ కాయ, ఇవి పొడుగు వంకాయలు. చూడండి, చాలా అంటే చాలా ఉన్నాయి. 200కి అయితే కవర్ ఇస్తున్నారు. 13 నుంచి 15 కేజీల వరకు అయితే ఉంటుంది. ఇది మన బ్రింజాల్ అన్నమాట. చూడండి, సైజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. కాకరకాయలు చూడండి, ఈ సైజులో అయితే ఉన్నాయి. 30 రూపాయలకు కేజీ అయితే ఇస్తున్నారు. ఈ క్యాప్సికమ్ వచ్చేసి 300కి అయితే కవర్ అయితే ఇస్తున్నారు. దాదాపు అది కూడా సేమ్ ఉంటుంది. 10 నుంచి 15 కేజీల వరకు అయితే ఉంటుంది. ఇదైతే బజ్జి మిర్చి 35 రూపాయలకు కేజీ ఇస్తున్నారు. బజ్జి మిర్చి అయితే చాలా పొడవుగా ఉంది, చాలా లావుగా ఉంది. బజ్జీ వేయడానికి అయితే చాలా యూజ్ అవుతుంది. ఈ వంకాయలు అయితే సైజ్ చూస్తున్నారు కదా, 800కి అయితే 30 కిలోలు అయితే ఇస్తున్నారు. 800కి 30 కిలోలు. చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉన్నాయి. చిక్కుడుకాయ అయితే ఈ సైజులో ఉంది. 600 అయితే నడుస్తుంది ఈరోజు. సొరకాయలు అయితే ఎక్కడ చూసినా 100కు 2 అయితే ఇస్తున్నారు. చూడండి, ఎంత స్టాక్ అంటే అంత స్టాక్ ఉంది. సొరకాయలు 100కు 2 కవర్లు. ఈ దోసకాయ చూడండి, ఇది 400కి అయితే ఈ కవర్ ఇస్తున్నారు. ఇందులో ఇంకో రకం కూడా ఉంది. ఇది వచ్చేసి 250కి అయితే ఇస్తున్నారు. చూస్తున్నారా, ఎల్లో క్యాప్సికమ్. ఇది 300కు కవర్ అయితే ఇస్తున్నారు. 300కు కవర్ అంటే ఈ సైజు ఉంటుంది. ఇలా లారీలలో బండ్లలో తీసుకొచ్చి ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మార్కెట్ వచ్చేసి 3:30-4 గంటల నుంచే ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంటల వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే పీక్ అవర్స్ అయితే 6 నుంచి 8 గంటల వరకు అయితే పీక్ అవర్స్లో అయితే సేల్స్ అయితే జరుగుతాయి. మార్కెట్ మాత్రం మార్నింగ్ 3:30-4 గంటల నుంచి అయితే ఓపెన్ అవుతుంది. ఇలా తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు అనమాట. 2 కేజీలు 30 రూపాయలు, 4 కేజీలు 50 రూపాయలు. ఈ విధంగా ఆటోలు నిండా తీసుకొని వాళ్ళు అయితే అమ్ముతూ ఉంటారు. ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఇటు సైడ్ మొత్తం ఇవైతే మొత్తం ఆలు ట్రక్కులే అన్నమాట. మొత్తం అంటే మొత్తం ఆలు ఎంత ఉందో మీరే చూసుకోవచ్చు. ఇవైతే మ్యాక్సిమం ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి అయితే ఈ ఆలు లోడ్ అయితే వస్తుంది. రోజు అంటే రోజు వస్తుంది. మార్నింగ్ 4 AM కల్లా మనకైతే ఇక్కడ లోడ్ రెడీగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రతి స్టాల్లో ఏదో ఒక ఐటమ్ అయితే దొరుకుతూ ఉంటుంది. ఇక్కడికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకెళ్తా ఉంటారనమాట. చూడండి, ఇది ఆలు లోడే, ఇది ఆలు లోడే. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. షాప్లలో కూడా చూడండి, అక్కడ కూడా ఆలు లోడే ఉంటుంది. ఇదైతే ఇక్కడ ఏదో కొత్తగా కనిపిస్తుంది నాకైతే, దాన్ని అడిగి తెలుసుకున్నాం. ఇదైతే చూడండి, ఇదైతే కొత్త రకం వచ్చింది. నేనైతే ఇప్పటి వరకు అయితే చూడలేదు. ఇదైతే 10 రూపాయలకు కేజీ అయితే ఇస్తున్నారు. దీన్ని ఏమంటారో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అన్న, మన దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎంతైతే రేట్లు ఉన్నాయి? అన్న, బిన్నిసి 30 రూపాయలు, రాడిష్ 10 రూపాయలు, నొలకలు 10 రూపాయలు, క్యారెట్ 10 రూపాయలు, ఇంగ్లీష్ కీర 300 కవర్, క్యాబేజ్ 300 కవర్, లోకల్ కీర 300 కవర్, బెంగళూరు కీర
అన్ని నన్ను అన్ని అగ్గు ఫుల్ ఫుల్ మాల్ ఫుల్ వస్తుంది మార్కెట్ లో. మా షాప్ SMS అన్న B45. ఈ నిమ్మకాయలు చూడండి, సైజ్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి, రసం కూడా చాలా బాగా వస్తుంది. ఇదైతే 800 రూపాయలకైతే 100 కాయలు అయితే ఇస్తున్నారు. అంటే 8 రూపాయలు అయితే పడుతుంది. ఇందులో 300కి ఉంది, ఇంకా 500కి కూడా ఉందన్నమాట. సైజుని బట్టి రేట్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైజ్ వచ్చేసి 300 నుంచి 400 అయితే ఉంటుంది. ఇలా చిన్న చిన్న సైజ్ వచ్చేసి 500 వరకు అయితే ఉంటుంది అనమాట. సైజుని బట్టి కాయ అయితే ఉంటుంది, చూడొచ్చు. ఇలా అయితే వీళ్ళు మోసుకెళ్ళి కాంట అయితే పెడతారనమాట. కాంట పెట్టి ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి అయితే తీస్తారనమాట, వాళ్ళకు సబ్మిట్ చేస్తారు. చూడొచ్చు, ఇట్లా బరువు అయితే చూసుకుంటారు, చూసి ఎవరికి కావాలో వాళ్ళకైతే సప్లై చేస్తారు. అక్కడ పెట్టుకున్నారు కదా, అవన్నీ ఒకరికి అన్నమాట. దొండకాయ అయితే 20 రూపాయలకైతే కేజీ నడుస్తుంది ఈరోజు. లోకల్ వంకాయలు 600 కవర్ పోయేది 300 400 అవుతుంది. దొండకాయ ఉన్నది, పువ్వులు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, పల్లికాయ ఉన్నది, సిమ్లా మిర్చి ఉన్నది, అన్ని డౌన్ ఉన్నది. ఏం మాలు పోతలేదు, ఏం పోతే వచ్చినట్టే ఉంటాయి. 100 వస్తే 50 కూడా వస్తలేవు. స్టేట్లకు డౌన్, అమలు డౌన్, అందరు డౌన్ ఉన్నది. ఎటు చేస్తే పెట్టారు మాలు వసతిగా కొడుతున్నారు. మాలు ఏం చెప్తున్నారు? మా TRS ప్రభుత్వం అట్టున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టున్నది. ఏది చేసినా ఏం లాభం లేదు. బెండకాయ 600 కవర్ ఉండేది 300 అయింది. 50 రూపాయలు ఉండేది, ఇప్పుడు 15 రూపాయలు ఉన్నది. గోకరకాయ 15 రూపాయలు. సిమ్లా మిర్చి 200. దోస సిమ్లా మిర్చి దోస ఉన్నది. దోసవే ఏది వేసుకున్నా దోస ఉన్నది. ఇంకా 40 రూపాయలు కిలో ఉండే, 30 రూపాయలు పలికాయ, లోకల్ పలికాయ. ఇది మా దుకాణం B17, బోయినపల్లి దుకాణం B17, బొంతబా పక్కపై. నా పేరు శంకర్. బీరకాయలు అయితే 20 రూపాయలకు కేజీ ఇస్తున్నారు. ఇదైతే కందగడ్డ 18 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు ఈరోజు. మిర్చి చూడండి ఎంత తాజా ఉందో, 30 నుంచి 35 రూపాయలు అయితే నడుస్తుంది. చూడండి, గోడుగులే చూడండి, ఇదైతే 15 కేజీల వరకు అయితే ఉంటుంది. 350 రూపాయలకి అయితే ఈ కవర్ ఇస్తున్నారు. 15 కేజీల వరకు అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, రెడ్ మిర్చి ఎంత ఎర్రగా ఉందో చూడండి. ఇది 10 నుంచి 12 కేజీల వరకు అయితే ఉంటుంది ఈ బ్యాగ్. పండు మిర్చి చూస్తున్నారు కదా, ఇదైతే కేజీ 45 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఇవి కవర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మనకు. ఇది 12 కేజీల వరకు అయితే ఉంటుంది. చూసారు కదా, మరి ఈ రోజు అయితే బోయినపల్లి మార్కెట్ లో ఏ కూరగాయలు ఉన్నాయి, ఎంతెంత ధరలు ఉన్నాయి తెలుసుకున్నారు కదా. ఇంతకుముందు నేను వంటి మామిడి మార్కెట్ గురించి వీడియో చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటుంది. మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.